ఎక్స్ట్రార్డినరీ. ఫ్యామిలీ వ్యవస్థ వల్ల సెక్యూరిటీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాంటి వ్యవస్థ మన భారతదేశానికి ఒకటే ఉంది. ఈ ప్రోగ్రాం వల్ల ఇండివిజువల్ వ్యవస్థ బాగుపడింది. ఇప్పుడు ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇండియాకు ఉండే అడ్వాంటేజ్ ఎక్కడ లేవు. ఆధార్, ప్రతి ఒక్క వ్యక్తిని ఐడెంటిఫికేషన్ ఆధార్ చేసేస్తుంది. దారిలో పోతా ఉంటే నేను సో అండ్ సో అంటే నువ్వు సో అండ్ సో అంటే చెప్పా వేలు ముద్రను తీసుకొని నువ్వు ఎవరు చెప్పే పరిస్థితి వస్తుంది. ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చో అన్నీ కూడా వచ్చేస్తాయి. దట్ ఈజ్ ఇట్ ఈస్ కామ్. ఇప్పుడు ఇక్కడ నేను తీసుకొచ్చింది ఏంటంటే, హౌస్కి వీళ్ళందరినీ కలిపాను. వీడిగా ఉన్నారు ఇంతవరకు. ప్రధానమంత్రి గారు ఆయుష్మాన్ భారత్ పెట్టినా, లేకపోతే పెన్షన్ ఇచ్చినా, లేకపోతే రైతు భరోసా ఇచ్చినా విడివిడిగా ఇస్తూ ఉంటారు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే హౌస్కి అందరినీ కనెక్ట్ చేస్తున్నా, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ. అదే సమయంలో ఆ హౌస్ని జియో ట్యాగింగ్ చేస్తున్నా. అదే మాదిరిగా ఎన్పిఐ అకౌంట్, నేషనల్ పేమెంట్ గేట్వే కింద అన్ని కూడా తీసుకుంటున్నా. మొన్న నేను 10% ఇళ్లకు డబ్బులు ఇవ్వాలంటే వరదలు వచ్చిన తర్వాత ఇవ్వలేకపోయా. ఎందుకంటే వాళ్ళ దగ్గర మా అకౌంట్స్ వాళ్ళ దగ్గర లేవు. కలెక్ట్ చేయడానికి చాలా టైం పట్టింది. ఇప్పుడు అందరు అకౌంట్స్ వస్తున్నాయి. ఇంటి మీద పంపించాలని ప్రాబ్లం ఉండేది, ఇప్పుడు జియో ట్యాగింగ్ చేసేసాం. నేను ఏదైనా రేపు ఒక విపత్తు వస్తే నేరుగా ఆయన ఇంటి మీద ఫుడ్ డ్రాప్ చేసే పరిస్థితి వస్తుంది. ఎవ్రీ హౌస్ ఈస్ అథెంటికేటెడ్ విత్ జియో ట్యాగింగ్. ఇవన్నీ ఎందుకు చేశామంటే, ఈరోజు నేను సమాజాన్ని ఒక నిర్దిష్టమైన విధానంతో, ఒక విజన్తో, ఎవ్రీ వ్యక్తి ఆనందంగా ఉండాలి, ఎవ్రీ కుటుంబం ఆనందంగా ఉండాలి, సమాజం ఆనందంగా ఉండాలి. అదే వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఫ్యామిలీ. దట్ ఈజ్ మై గోల్. అది చేయడానికి ఈరోజు ఇవన్నీ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అన్నీ కూడా ఈజీ అవుతాయి. అందుకే P4 అన్నాను, జీరో పావర్టీ. ఆర్థిక అసమానతలు తగ్గించడం కోసం నిరంతరం పనిచేయడం. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఎవరైతే డబ్బులు బాగా సంపాదించారో వాళ్ళు, ఎవరైతే అందరికంటే కింద ఉండే వాళ్ళని మెంటరింగ్, లేకపోతే వాళ్ళని ఏ విధంగా మీరు పైకి తీసుకురావాలో ఒక కార్యక్రమం తీసుకొని చేయమంటున్నాం. ఒక ఆర్గనైజేషన్ కావచ్చు, వాళ్ళ యొక్క ఆర్థిక వనరులను బట్టి, వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి, వాళ్ళ విల్లింగ్నెస్ను బట్టి, వాళ్ళ యొక్క ఎబిలిటీ అంటే ఒకసారి కెపాసిటీ ఉంటుంది. ఆ కెపాసిటీని బట్టి నేను పూర్తిగా టైం చేయలేను. అదే డబ్బులు ఉన్నాయి. డబ్బులు ఉన్నప్పుడు నేను ఒక సీఈఓని పెట్టి నేను గైడెన్స్ ఇచ్చి ఆయన ద్వారా చేయించుకోగలుగుతాం. బట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు. సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి, ఇవన్నీ పెట్టి P4 అనేది ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది. P3 ఈజ్ ఎ గేమ్ చేంజర్ ఇన్ క్రియేటింగ్ వెల్త్. సంపద సృష్టించడానికి P3 పనిచేసింది. P4 అనేది జనాభాని ఒక ఆస్తిగా తీసుకుని అందరిని ఎంపవర్మెంట్ చేసి వాళ్ళ శక్తి సామర్థ్యాలు పెంచి శాశ్వతంగా వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకొస్తే దట్ ఈస్ ది బెస్ట్ సొసైటీ ఇన్ ది వరల్డ్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. దానికోసమే పనిచేస్తున్నాం. ఇవన్నీ ఏ విధంగా పనిచేస్తాయి అనేది మళ్ళా ఒకసారి వస్తే, ఒక పక్క గవర్నమెంట్ అనేది వెల్త్ క్రియేట్ చేయడానికి జిఎస్టిపి, దేశం జీడిపి. మనం ఇక్కడ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం. నేషనల్ లెవెల్లో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని వారు ఇది చేస్తారు. దాన్ని ఎంతమంది జనాభా ఉంటే వాళ్ళకి డివైడ్ చేస్తే తలసరి ఆదాయం వస్తుంది. ఒకరికి ఎక్కువ ఆదాయం వస్తుంది, ఒకరికి తక్కువ ఆదాయం వస్తుంది. ఇవన్నీ వచ్చినప్పుడు ఎంత ఒకప్పుడు ఇండియా 1%, 2% గ్రో అయ్యాం. అప్పుడు అందరూ మనం ఎగతాళి చేశారు హిందూ గ్రోత్ రేట్ అని. అప్పుడు పెద్ద ప్రాజెక్టులు ఏం చేయలేకపోయాం. ఇప్పుడు గ్రోత్ రేట్ పెరిగింది. రెండోది ఫాస్ట్గా కూడా పోయే పరిస్థితి వచ్చేది. దీనివల్ల ఏంటి లాభాలు అన్నీ కూడా మీకు ఒకసారి చూస్తే, నేను అనుకున్న లక్ష్యానికి
ప్రారంభించాం. దాని ఫలితాలు రాబోయే రోజుల్లో వస్తాయి. ఏ విధంగా నేను చేయబోతున్నానో నా